ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమను చూసుకొని వీళ్ళు ఆడారు కిడ్నాప్ డ్రామా. దాంతో జరిగింది చాలా హంగామా. మరి ఫైనల్ గా ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. కమలపోడి ఈ జోడికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు జోడిని వదిలేస్తే ఎట్లా? అదే సార్ చెప్తారేమో చూసా. అంతకు ముందు గణపతి గారు వస్తే ఆపేసి అనసూయని పంపించారు. ఇప్పుడు ఒక్కడనే వచ్చి ఆపేసి ఇద్దరు వస్తారేమో అని చూశాను కానీ. అబ్బా ఓకే ఓకే. బేసిక్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే అది బేసిక్ ఒక ఇద్దరు వల్ల. అంటే పెళ్లికి ముందు హాయ్ ఐఎమ్ శాంతి కుమార్ అని పరిచయం అవుతున్నారు. పెళ్లి తర్వాత సారీ ఐఎమ్ శాంతి స్వరూప్ అని దొరికిపోతున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. హాయ్ అండి ఐఎమ్ జేడి. చూసారు అందరినీ సీడీ. మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా గీతం అని తెలుసు కదా, అది స్టార్ట్ చేయండి. జానీ జానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫ్యామిలీ లైఫ్ నో పాపా, బీపీ టెన్షన్ బోనస్ పే నో పాపా, వీక్లీ ఆఫ్. ఇది అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకి యాంతం అయిపోద్ది. ఏంటి సిస్టర్ అటు ఇటు తెగదిప్పేస్తున్నాం ఏంటి? అంటే వాస్తు అక్కడ అంత బాగాలేదని. వాస్తు బాగలేదని లివర్ ప్లేస్ లో కిడ్నీ ప్లేస్ లో లివర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంటే నీలాంటి వాస్తు కోసం స్టార్ట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి సార్? దేవుడికి దండం పెట్టి ఓమని రాసి 2 బొట్టులు పెట్టి కొబ్బరికాయతో కంప్యూటర్ ని కొట్టి ప్రసాదం ఫేస్బుక్ లోను వడపప్పు వాట్సాప్ లో పంపించిట్రా. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా లేకపోతే సందు చివర పూజారి వారా? నా సిస్టమ్ లో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదండి. ఇప్పుడు టైం ఎంత? 10:30. మరి ఈ టైంలో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎందుకు రన్ అయితే? నీ ప్రోగ్రామ్ రన్ అవుతాయి. నా కంపెనీ షేర్ల కోసం అని చెప్పి మీకు ప్రాజెక్ట్ అప్పగించాను కదా. కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం అప్పగించారు కదా. కంపెనీ అంటే ఏం కంపెనీ సార్? జోగులాం కంపెనీనా లేకపోతే దమయంతి కంపెనీనా? ఇంకొకసారి మీకు జాబ్ కి ఆఫీస్కి వచ్చారంటే చంపేస్తారండి. చంపేస్తారా? మనల్ని ఉద్యోగాల నుంచి తీసాడు కదా, ఇదంతా చూద్దాం. ఏమైంది? సర్లో చచ్చిపోయిందండి. ఏ సర్లా? సీరియల్ సర్లో చచ్చిపోయిందండి. సీరియల్ ఇలా ఏడవకే, నీకు దండం పెడతా. మొన్న కూడా ఇలాగే ఏడ్చావు. ఆ పక్కింటో నేను చచ్చాను అనుకుని దండలు తీసుకుని వచ్చాడు. ఇంతకే తల మీద దెబ్బ ఏంటండి? ఆ వీధి చివరి కరెంట్ స్తంభం ఉంది, చూసావా? చూశాను. నేను చూడలేదు. ఇదేంటి? పిల్లాడు నిద్రపోతున్నాడండి. వాడిని కొంచెం కదిలించు. పోయాడో నిద్రపోయాడు అర్థం కావట్లే. ఏమండి పిల్లాన్ని మన బంధంలో ఏ రోజైనా పిల్లం కోసం ఏమైనా చేశారా? ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు. నా కోసం ఏం కట్టారు? నెలల చిట్టీలు కడతానా కదా. మీతో మాట్లాడే కంటే నోరు మూసుకుంటే వెళ్ళడం మంచిది. పిల్లాలంటే ఎలా ఉండాలండి? ఎక్కడ ఏమి ఇప్పుడు మామూలుగా వేసవి కాలంలో మేడ మీద పక్షులకి నీళ్లు పెడితే మంచి పిల్లం దొరుకుద్ది అంటండి. నాకు తెలిసి మీ ఆయన లస్సీ పెట్టుంటాడు. నాన్నగారు ఏబిసిడీలు చెప్పండి. ఇది ఒకటి అన్ని నేర్పలేదు. ఇట్లా ఏ ఫర్ ఆస్మా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ కోమా, డి ఫర్ డెత్. పడుకో. ఆయనకే స్పెషల్ గా ఉంటుంది క్లాస్. అశోకుడు చెట్లు నాటించెను. నాన్నగారు అశోకుడు ఎందుకు నాటించాడండి చెట్లు? ఫ్యూచర్ లో సుధీర్ లాంటి పడతాడు, వాడికి చెట్ల దగ్గర ఏదో పని ఉంటుందని గ్రహించి ముందు నాటాడు అనమాట. విజేత జగన్నాథ అంటే ఏంటండి? భార్య ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ సంపాదించేవాడు విజేత. అలాంటి వాడిని భర్తగా పొందిందే జగజ్జాత. అదే అది. సరే ఆడుకుంటా ఉండు. ఆడు కొడుకు అనుకుంటాను. ఈ కిడ్నాప్ చేసి ఆడి దగ్గర ₹1 కోటి వసూలు చేద్దాం. దొరికాడు రా. రండి సార్, ఈ బొక్కలోకి పోయింది. రండి. ఏ బొక్క? ఏం పోయింది? పాములు పట్టేవాళ్ళు కదా. ఏం మాట్లాడుతారండి? పక్కింట్లో రెంట్ ఖాళీ ఉందంటే వచ్చాం. ఓ అదే, ఆ పక్కింటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా అయితే ఉండొచ్చు. ఆ బాబుని చూడండి. మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు బాగా బలిసిన కోళ్ళలాగా, వాడు మీరు పెట్టి గుడ్డులాగా ఉన్నాడు. సరే కొత్తగా వచ్చారు, ఉండండి. వాళ్ళు వచ్చిన దాకా ఎలా వాళ్ళు సర్దుకోండా. అలాగేనండి. ఓకే. ఫోన్ చేసి ₹1 అడుగు. కిడ్నాపా? కిడ్నాప్ చేసి ₹1 అడిగితే చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోతే వాళ్ళు జైల్లో పెడతారా బాబు? డాక్టర్ ఫోన్ చేయరా బాబు, డాక్టర్ ఫోన్ చేయి. మీరేంటి ఫోన్ చేయకుండానే వచ్చారు? ఈ ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా? 10 నిమిషాలు మట్టి ఎంట్రీ కోసం అక్కడ వెయిటింగ్.
ఓ షేట్ 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 మనోడు లంగ్స్ లబ్బిపేట వరకు లాక్కెళ్ళిపోయినాయి అయ్యా 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు పోయినా పర్వాలేదు 90 లక్షలు మిగులుతుంది చిక్కు రాసి ఇచ్చారు 10 లక్షలకి కొంచెం చూడండి సార్ ఏంటి సార్ మీ బాబేడి అదే ఆడుకోవడానికి వెళ్ళుంటాడు వస్తాలే. ఏమైందండి డాక్టర్? కొంచెం నాకు నీరసంగా ఉంది సార్. ఏ కంట్రోల్ అవ్వట్లేదంటే సరిగ్గా ఇంజక్షన్ చేద్దామని వచ్చాను. వాడు కంట్రోల్ కి ఇంజక్షన్ తో చేద్దామనే. క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతానంటే అట్లుంటది. డాక్టర్ అంటే ఏమేం చేస్తుంటారు? నేను ఆపరేషన్ లో సర్జరీలు బాగా చేస్తానండి. సర్జరీలు కూడా చేస్తారా? స్పెషలిస్ట్ ని. మీరు చేసుకోవచ్చుగా మరి. మళ్ళీ ఏమైంది డాక్టర్? లేత వయసు పిల్లోడికి ఏం కాదు. మళ్ళీ కష్టమయ్యా. కిడ్నీలు 2 కొట్టేసి ఇంకో 10 లక్షలు. 10 లక్షలా? పందరికి లేకపోతే చచ్చిపోతాడు. పసి పిల్లోడి 20 పోనీ 80 మిగులుతాయి. రాసిచ్చే 10 లక్షలు. డాక్టర్ గారు పర్ఫెక్టా? అరే బోర బొక్క పుడుకోరా. నేను చూసుకుంటానండి. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఓకే. మీరు ఎవరా? నువ్వెవర్రా? ఓ మా బాబుని చూసుకోవడానికి వచ్చింది మీరా? పక్కింటి ఆయన పెట్టిండా మీ ఇద్దరిని? ఏడి నీ బాబా? నా బాబే. మరి పక్కింటి ఆయనకి? ఆయనకి పిల్లలు లేరు. మా బాబుని చూసుకోమని నేను 2 రోజులు ఊరెళ్ళినా. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? పక్కింటి వాళ్ళు వచ్చేసారా? అవునా? ఆ బాబు ఎవరండి? వెనక వెంకటేశ్వర శ్రీశైలం వెళ్ళాడంటండి. వాళ్ళ బాబుని 2 రోజులు ఉంచుకోమన్నాడు. వెనకిల్లు ఖాళీగా ఉంది, అక్కడ ఉంటారా? వద్దులేండి, పక్కింట్లో ఉన్నందుకే 10 లక్షలు పక్క అయింది. వెనకింట్లో వద్దులేండి. ఏమే లోపలికి వెళ్ళు. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది. ఫైనల్ ట్విస్ట్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు పాపం ఏదో చేద్దామని ఏదో అయ్యింది, ఉన్నది పోయింది. వెరీ నైస్. బాబు గారు బాగుంది, బాగా ఎంటైన్ చేసావు. గుడ్. సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాషనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు నీ సోది చాలే గాని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. నితిన్ వచ్చాడా? పెళ్లి చేసుకున్నాను, ఎలా వదిలించుకోవాలి? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేద్దాం. నా మనవన్ని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు? సగలాడి ఎవరు కొట్టారు నా కోడల్ని? ఎవడే అమ్మ నీకు? అమ్మ ఎవడు? మీకు పిల్లి పెట్టలే.